నేను భోంచేశాను. మన రాఘవయ్య ఇంతవరకు ఏమీ తినలేదు. అయ్యో రాఘవ, నీ తలకేమైంది? భయపడాల్సిందేమీ లేదు, ఒక చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? రే ఇట్రా. ఉడత గెంతడం లేదా? దానికి ఒక మంత్రం ఉంది, ఇప్పుడే వేస్తాను చూడు. ఓం కాళి, భద్రకాళి, జై కాళి, బసపు కాళి. ఉడత ఇప్పుడు గెంతాలి. చూసావుగా? చూడు చూడు, ఇదిగో గెంతుతోంది. వాసు అన్నయ్య ఇంతవరకు తనేం తినలేదు. దానికి దారుందిలే. ఓ పాపాలి జన్మకే లాలి ప్రేమకే లాలి. ఆ మార్తాండ సారాయి కాచే ప్రదేశాన్ని నిన్న ఎస్ఐ సలాంతో కలిసి మన వాళ్ళందరూ దాన్ని ధ్వంసం చేశారు. ఆ ఏరియాలో ఉన్న మన షాపు ఆదాయమే చాలా తక్కువగా ఉంది. దానికి ఏం చెయ్యాలో మీరే ఆలోచించి చేయండి. ఆ మార్తాండమే వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నాడు. అన్నాచి ఆయన ఏరియాని వదిలి మన ఏరియాకి వచ్చాడు. అతని దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ దెబ్బలు తినే తిరిగి వస్తున్నారు. ఏదైనా అవసరమైతే వేరే వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. ఓ వేరే వాళ్ళ? మీ బంధువే కదా వాసు. చూడండి, వాడికి బిజినెస్ విషయాలు ఏమీ ఇష్టం లేదని మీకు తెలుసు కదా. ఇప్పుడు ఏదో రాఘవన్ విషయం కాబట్టి వెళ్ళాడు. అది నిజమే. వెళ్ళమ్మా, వెళ్ళాడుకో. ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మాట్లాడుతుండగానే రావడానికి నేనేమన్నా దేవుణ్ణా? అలాగే అనుకో. ఈ కుటుంబానికి సంబంధించి అంతే. వాసు, నువ్వు ఈయన బిజినెస్ కి సాయం చేయొచ్చు కదా. నాకు అవన్నీ అవసరం లేదు. డబ్బు మనిషి మనశ్శాంతిని చెడగొడుతుందని మా మాధవమ్మ చెప్తుంది. చూసారుగా కొంతమంది ఎలా ఉంటున్నారో. ఉన్నదాంతో నేనెంతో మనశ్శాంతిగా ఉంటున్నాను. ఇదిగోండి మీ బిజినెస్ తాళం చెవి. రాఘవా, చెప్పిన పనులన్నీ చేసేసాను. నా ప్రపంచం ఆ పిల్లలే. వస్తాను. ఆ హాజీ గారు లోడ్ ఎక్కించు. అలాగే. ఇంకా నిద్ర లేవలేదా? రే, ఆ సెట్టియార్ గారి లోడ్ అంతా దిప్పేసావా? ఉదయం వచ్చిన 4 లోడ్లు దించేశాను. మిగిలినవి ఆ చెక్ పోస్ట్ దగ్గరే ఉన్నాయి. సీ ఫామ్ ఇస్తేనే బళ్ళను వదులుతామని చెప్పినందువల్ల చెట్టిగారి గుమ్మస్తా వెళ్ళాడు. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఇదిగో వీడు ఇక్కడే ఉన్నాడుగా. ఎవడు వీడా? అందుకే కదా నిన్ను అడిగాను. అది నీకెలా తెలుస్తుందిలే. ఇప్పుడు నీకు యూనియన్ పని లేదు, మిగతా వాడి కోసం బండిని తోలుతున్నావు. ఇలా చూడండి బాయ్, కుమార్ గారు విషయం చేయమని చెప్పాక కుమరప్ప నీకు తెలుసు కదా అతను ఎవరు అనేది. తెలిసి కూడా ఇలా చేస్తున్నావే. మీరు కుమార్ గారు జోసఫ్ గారు నన్ను పని చేయమని చెప్పిన తర్వాత నేను చేయకుండా ఉండలేను. అది మాత్రమే కాదు, కుమార్ గారు నన్ను ఏ విషయానికైనా పిలిచారంటే చేయకూడని పని అందులో ఏది ఉండదు. ఆ తర్వాత మన డ్రైవర్ రాఘవయ్యని మార్తాండ మనుషులు పట్టి ఉంచారని తెలిసిన తర్వాత వాసు, కుమరప్ప చేసే ప్రతి పనిలోనూ నీకు తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి. మంచో చెడో బయట నుంచి మనం చూస్తే ఏమీ అర్థం కాదు. ఇలా చూడండి బాయ్, ఏం వద్దు, నీ మనసు మాత్రం నా వల్ల కాదురా. అనుభవిస్తే గానీ నీకు బుద్ధి రాదు. ఈ రోజు సాయంత్రం యూనియన్ మీటింగ్ ఉంది. కామన్ మీటింగ్ అయినందువల్ల రాజశేఖర్ నంబి కూడా వస్తారు. మరి బోడి తల సుధాకర్ చూడు వాసు, గొడవ పెట్టుకోవడం కోసం అయితే నువ్వు అసలు రావక్కర్లేదు. చూడండి, నా మీద కోపడడం వల్ల ఏ ప్రయోజనం లేదు. అక్కడికి వెళ్ళి మాట్లాడండి. కార్మికుల గురించి మాట్లాడడానికి వచ్చి ఊరు పంచాయతీ మాట్లాడేది వాళ్ళే తెలుసుకోండి. నువ్వు ఇలా రా. కడుపు మీద కొట్టకూడదు, నేను చెప్పేది విను. రా రా. ఏమిటి వినాలి? మీరందరూ గొడవ పడ్డం వల్ల జరగబోయేది ఏమీ లేదు. జెండాకున్న రంగుని చోట వల్ల ఏ ఉపయోగం లేదు. కార్మికులందరూ కలిసికట్టుగా ఉంటేనే మన హక్కులు మనకి దొరుకుతాయి. హక్కులు అడిగి తీసుకోవడం మాత్రమే కాదు రాజశేఖర్, వీళ్ళ లక్ష్యం. లక్ష్యం అంటే తిండి దొరుకుతుందా చెప్పండి? ఇలా చూడండి రాజశేఖర్ గారు, కార్మికులకు వ్యతిరేకంగా మీరు మాట్లాడకూడదు. అయ్య గారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకండి. మాట్లాడినట్టు చాలు చాలు ఆపో. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఇలా చూడు, చనిపోయిన కార్మికుని కుటుంబానికి రావాల్సిన స్టైఫండ్ ని ఇంక్రీజ్ చేయడం కోసమే మనం ఇక్కడ మీటింగ్ ను పెట్టాం. ఆ విషయంలో నాకు అబ్జెక్షన్ ఉంది. పని చేసిన తర్వాత కూలిని తీసుకుని వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలంటే అర్థం ఏంటి? ఇలా చూడండి, మేము కార్మికులం కష్టపడిన మా వాటానే కదా అడుగుతున్నాం. ఇక్కడెవరు మీ సొంత ఆస్తిలో వాటాలు అడగడం లేదు, తెలుసుకోండి. చాలు చాలు, దేనికైనా సరే వాసు. ఇలా చూడండి, గమ్ములాగా సాగదీయకుండా త్వరగా ఉన్న నిర్ణయం తీసుకోండి. నాకు పని ఉంది. మంచిదైంది నన్ను కంట్రోల్ చేశారు, లేదంటే వాళ్ళు నాకు పట్టుపట్టుండేవాడిని. రాజశేఖర్,
కార్మికులు అడిగే ప్రతి హక్కు కూడా ఇప్పుడు మనం మొదలుపెట్టింది కాదు. కాలానుగుణంగా కార్మికుల క్షేమం కోసం ఏర్పాటు చేసిన ఏర్పాట్లు ఇవి. ఖచ్చితంగా అందులో మార్పులు ఉండాలని నేను అంటున్నాను. రాజశేఖర్, ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు నీ నోటి నుంచి వచ్చినవా లేక నేను చెప్పిందే యూనియన్ నిర్ణయం. నీ మాటలు కావాలంటే నీ యూనియన్ వాళ్ళు వింటారు, కానీ మేమలా కాదు. మా పార్టీ లక్ష్యాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటాం. కార్మికుల హక్కులు ఎప్పుడో పోయాయండి. ఇది కేవలం రెవల్యూషన్ కాలం. మీరు అడ్జస్ట్ చేయకపోతే పార్టీ ఉండదు, జెండా ఉండదు, వీళ్ళు కూడా ఉండరు. కార్మికుల గురించి మాట్లాడడానికి నీకేం అర్హత ఉంది? ఈ చేతిని నువ్వెప్పుడైనా చూసావా రాజశేఖర్? చేసే పనికి ఎంత కూలి ఇవ్వాలో మా అరచేతులు చూస్తేనే అర్థమవుతుంది రాజశేఖర్. మాది కార్మికుల వర్గం. ఇలా చూడు, మీలాంటి యజమానులకు చెంచాగిరి చేసే వాళ్ళని చావగొట్టి చెవులు మూసి ఎర్ర జెండా ఎగరవేసిన వంశానికి చెందిన వాళ్ళం. కష్టపడి కాయగాసిన ఈ చేతులతో ఒక్క గుద్దు గుద్దేనే అనుకో. వాసు, నిన్ను అంటే నీకు అంత చులకనైపోయిందా? రాజశేఖర్, కార్మికుల వర్గం ఒక నిప్పు లాంటిది. దాన్ని ఎగదోసే కొద్దీ రాజుకుంటూనే ఉంటుంది. అవునవును, జ్యోతి వచ్చింది నిన్న సౌదీ నుంచి. త్వరగా అందుకే మేమందరం కలుద్దాం. నా బంగారు తల్లులారా ఎప్పుడు వచ్చారమ్మా? ఇప్పుడే వచ్చామ్మా. సౌండ్ విని పోలీస్ ఏమో అనుకున్నాను, కానీ చూస్తేనే అర్థమైంది మీరని. కానీ పోలీసు ఇంతవరకు ఇంటి గుమ్మం తొక్కిందే లేదు. మార్కెట్ లో ఉండటం వల్ల ఏ పోలీస్ ఇంటికి వచ్చినా ప్రయోజనం ఉండదని తెలిసిపోతుంది. నేను చెప్పింది గుర్తుంది కదా? సరే సరే, తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను. ఇక్కడే ఉన్నావా? వాసు, ఏంటమ్మా తినడానికి ఉందమ్మా, ఉండి తీసుకొస్తాను. ఏ సుధా, వేడుకు చూడడం మానేసి వంటగదిలోకి రావే, బోల్డ్ పనులున్నాయి. సరే, మీరంతా మాట్లాడుకోండి అమ్మా. అందరికి భోజనాలు వడ్డించు. రామ్మా, లోపలికి రా. ఈ ప్రాపర్టీ పక్కన ఉన్న 35 ఎకరాలు మనం రిజిస్టర్ చేస్తే రాబోయే ఎక్స్ప్రెస్ వేలో మనకి ఫ్రంటేజ్ దొరుకుతుంది. అలాగే మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కొన్ని మార్పులు చదువు, ఒకసారి కళ్ళు తెరిచి చదువు. మాధవ్ని హత్య చేసింది ఆ పెద్ద మనుషులని రాశారు. దీన్ని ఒకసారి మొత్తం చదువు చూడు. ప్యాలెస్ ఇక మనకి దక్కదు, ఊరితాడు మన మెడకి పడుతుంది. మీరు అనవసరంగా టెన్షన్ అవ్వండి బాయ్. పేపర్లో ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. ఇంతకు ముందు మన గురించి ఏ న్యూస్ రాలేదా ఏంటి? వచ్చినవని ఏం చేసే? ఏ సుధాకర్, ఒకసారి ఆ పేపర్ మొత్తం చదువు. టీవీలో బ్రేకింగ్ న్యూస్ అయిపోతున్నారంట. బ్రేకింగ్ బ్రేకింగ్ టీవీ బ్రేకింగ్ న్యూస్. అలా ఇది పెద్ద సమస్య అవుతుంది అనుకుంటా. నా అనుమానం ఏంటంటే ఈ కేసు వెనకాల తామసే ఉన్నారని. ఏమయ్యా, జ్యోతిష్కుల్లా ఏదో ఒకటి ఆలోచన చెప్పకుండా కరెక్ట్ గా ఏం జరుగుతుందో చెప్పవయ్యా. ఆ ఐడియా నేను చెప్తాను. ఇక మీదట ఈ డీల్ పేరు చెప్పి నువ్వు ఈ ఊళ్ళోకే రాకూడదు. ఒక్కసారి చెప్తే అర్థం కదా. ఇల్లీగల్ ప్యాలెస్ పేరు చెప్పి మళ్ళీ ఈ ఊళ్ళో నువ్వు కాలు పెట్టకూడదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు మాట్లాడావో దీనికోసం నేను ₹1,00,00,000 ఖర్చు పెట్టాను. అసలు వడ్డీ మొత్తం ఖర్చు వసూలు చేస్తాను. అడ్డొచ్చిన వాడి ప్రాణాలు చేస్తాను. మాట్లాడుతున్నాడు, తర్వాత మాట్లాడుతున్నాడు. అప్పుడు వాడు కుమరప్పైతే ఏంటి, వాడికి వాళ్ళ నాన్నకి కలిపెసరు పెడతాను. వాడు ఊర్లో వాడు గొప్పడు ఉండొచ్చు, కానీ ఈ చుట్టుపక్కల మొత్తం నేనే రా గొప్ప. ప్లీజ్ దయచేసి నేను చెప్పేది వినండి. వద్దు, నువ్వేం చెప్పక్కర్లేదు. ఇకపై నేనే చెప్తాను, అది మీరు వినాలి. ఇలా చూడండి, మీరు చెప్పేది నిజమే, కానీ అతన్ని అంతం చేయడానికి మనం 2-3 అనుకుంటే సరిపోదు. కుమరప్ప దగ్గర కేవలం డబ్బు మాత్రం కాదు, అన్నా అన్నా చెప్పి సలాం కొట్టడానికి గుంపే ఉంది వాళ్ళ దగ్గర. అబ్బా, మొదలెట్టి సరే ప్లీజ్, వీళ్ళు చెప్పే దాంట్లోనూ అర్థం ఉంది. అరెచ్చా, ఎందుకు పనికిరాని చెత్తనా. అయ్యో బాయ్, నేను చెప్పేది కొంచెం వినండి.
ఇప్పుడు ప్యాలెస్ కి వ్యతిరేకంగా నిలబడింది జోసెఫ్ థామసే. అందుకనే అతనికి ఏ సమస్య వచ్చినా సాధారణంగా కుమారప్ప అక్కడికి రాడు. అలాగైతే ఇంతవరకు నేను ఖర్చు పెట్టిన కోట్లు మొత్తం మర్చిపోవాలి. ఇది చెప్పడానికి నువ్వెందుకురా? బాయ్, దీనివల్ల ఎవరికి ఏ నష్టమూ రాదు. జోసెఫ్ థామస్ కి మనం వ్యతిరేకంగా వెళ్ళామంటే అది అన్నకి వ్యతిరేకంగా వెళ్ళినట్టే. ఇందులో ఏదైనా తప్పు జరుగుతుందంటే అది నేను చెప్పి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే చెప్తున్నాను, మనకి అన్నకి మధ్యలో మధ్యవర్తి లాంటి ఒక మనిషి కావాలి. ఒకరినొకరు చూసుకోకుండా ఢీ కొట్టేలా చేయాలి. అవును, ఎవరి గురించి చెప్తున్నావు? చాలా ఏళ్లుగా సారాయి కాంట్రాక్ట్ ని దక్కించుకోవాలి అని బార్డర్ కవతల వైపు ఒకడు ఎదురు చూస్తున్నాడు కదా, వాడినే అంటున్నాను. విసులాగు దొంగ తిరుగుడు కట్టిపెట్టి తిన్నగా విషయానికి రా. మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి బాయ్.